ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అరే అన్నాడు అనుకో, నువ్వు కూడా అరే అనొచ్చు. అనొచ్చు అట్లా 100% మంచి పుక్క కానే కాదు మన దాని. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండు, బూతులు తిట్టడానికి కేసు పెడతాడు. యూనిఫామ్ వేయగానే నేను కింగును, నేను దొరను, రాజును, దైవదూతల వాళ్ళు రావడానికి. ఖచ్చితంగా కేసుల దమ్ముంటే వానికి రూపాయి లేకుంటే కూడా నా క్లయింట్కు నేనే దారి ఖర్చులు ఇచ్చి కూడా కొట్లాడిన సందర్భాలు. సేవ చేయనీకి వచ్చినాం రాజకీయాలకు అని చెప్పి రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతాయి. అవును, సేవ చేస్తున్నాం అని చెప్పేసినటువంటి అడ్వకేట్ల ఆస్తులు కూడా పెరుగుతాయి. ఒక్కొక్కరు లెక్సస్, ఆడి, BMW, బెంజ్ సేవ చేసే వాళ్ళకు ఈ కార్లు ఏం వస్తాయి. మనం పని చేసిన దాన్ని బట్టే క్లయింట్ ఇస్తాడు, కానీ ఉట్టుగానే క్లయింట్ ఇవ్వడు కదన్న. పోలీస్ స్టేషన్లలో బెదిరించి తీసుకున్నట్టుగా మాకు అది ఉండదు కదా. ఎప్పుడన్నా మీ ఆస్తి కోట ఏమైనా కోటీశ్వరుడు కాదు కదా. ఎట్లా వచ్చారు? ఏ కార్లు వచ్చారు? నాకు ఒక ఇన్నోవా క్రిస్టా ఉండే, ఇంతకంటే ముందు ఫార్చునర్ ఉంటే నాకు గోశాల కూడా ఉంది. సేవ చేద్దామనే ఒక అడ్వకేట్గా వచ్చిన, ఒక లీడర్ కావాలనుకున్నా. నేను ఒక పార్టీలో కూడా ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా కూడా ఉంటుంది. ఏ పార్టీ? బీఆర్ఎస్. మరి ఎమ్మెల్యే కావాలన్నదా? మరి 100% నా లైఫ్ గోల్ అన్న, నేను ఖచ్చితంగా కావాలి. జనరల్గా సినిమాలలో చూపించినట్టే ఉంటుందా? కోర్టు లోపల 100% ఉంటుంది అన్న. అంతేనా? అంటే సినిమాటిక్గా కొంత వేరు. ఇటు పవన్ కళ్యాణ్ వాదిస్తాడు, అటు ప్రకాష్ రాజు వాదిస్తాడు, అట్లనే యాజ్ ఇట్ ఈస్గా పిటిషనర్, రెస్పాండెంట్, అడ్వకేట్ ఉంటుంది. అంటే అవతల వ్యక్తి చెప్పేటప్పుడు ఆబ్జెక్షన్ అని లేస్తారు కదా, అట్లా అవుతుందా? ఉన్నోనికి న్యాయం, లేనోనికి న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది జ్యుడిషియరీ వ్యవస్థలో. ఎక్కడ లోపం జరుగుతుంది? లేకపోతే మొత్తం జ్యుడిషియరీ సిస్టమేనా? ఇంకా డబ్బు ఉన్నోనికి, డబ్బు లేనోనికి న్యాయం అనేది ఉండదు. అల్లు అర్జున్ ఏమో అరెస్ట్ అయిన 1 డేలో బయటకు వచ్చారు. కానీ కొంతమంది అదే కేసులల్లో, అటువంటి పరిస్థితులలో, అటువంటి సెక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తులు రాలేక నెలలు పట్టిన వాళ్ళు ఉన్నారు, అలానే ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అట్లా డిలే అవుతుంది? సిస్టమ్ ఎక్కడ డిలే ఉన్నది? పోలీస్ ఫెయిల్యూర్ అని నేను అంటాది. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళ మీద కేసు రిజిస్టర్. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎడిపోతుంది. రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ర్యాలీస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సింది పోలీస్ డ్యూటీ అది. చాలా మంది అడ్వకేట్లు పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లు చేసి అడ్డాలు అని అన్నారు. నిజమేనా అది? 100% కానీ బోర్డు పెడతారా అని ప్రతి పోలీస్ స్టేషన్ ముందట ఉంటాయి. కానీ వాళ్ళు చేసే పనులన్నీ నాకు వాళ్ళు ఒక రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయింది. పోలీసు వాళ్ళు 100%. అందరూ ఎమ్మెల్యే చెప్పిన మాట పోలీసు ఆయన వినలేదని తెలంగాణ రాష్ట్రంలో 100% దీనికి లేదు. ఎక్కడంటే అక్కడ దాన్ని సమాధానం చెప్పడానికి కూడా ఓపెన్గా పోలీసు వాళ్ళు మొత్తం పొలిటీషియన్లకు సరెండర్ అయి ఉన్నారు అంటే వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అయిపోయింది. ఇప్పుడు కొద్ది పోలీస్ స్టేషన్లలో, రూరల్లో ఉన్నది ఈ సంస్కారం. మర్యాద ఉండదు, వాల్యూ ఉండదు. వాడు మంచి సూటు బూటు వేసుకున్నాడు అనుకో, రాసారు కూర్చో అని చెప్తాడు. వాడు డైరెక్ట్ సీదా పోయి SI రూమ్లో కూర్చుంటాడు. తలపాగు కట్టుకొని, లేకపోతే టుంగో దోతో భుజాన్ని వాళ్ళు రోజులకు రోజులు బయట వాళ్ళు ఆడనే ఆ గమ్మకాడనే ఉండాలి. ఎందుకు ఈ పరిస్థితి? పోలీసు వాళ్ళు మనకు సేవ చేయడానికే ఉన్నారు. ఖచ్చితంగా ఏ పిటిషనర్ వచ్చినా వాళ్ళను కూర్చునబెట్టి, మీకు IPS ఆఫీసర్కి పెద్ద తగాదనే జరిగింది అని అంటారు. IPS ఆఫీసర్ పేరేమి? పోయే ప్రవీణ్ అని. ఇప్పుడు ఆంధ్ర పోలీస్ అంటే ఏందైనా ఏమన్నా పెద్ద వాళ్ళు మనకు ప్రజా సేవ పక్షకి కాదు. నమస్తే, వెల్కమ్ టు KR TV. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ అల్లం లీగల్ సొల్యూషన్స్ అల్లం నాగరాజు గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? ఫైన్ అన్న. స్పెసిఫైడ్గా ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలు అడగడం కోసమే ఇంటర్వ్యూ అన్న. ఓకే అన్న. మీరు ఏదున్నా నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ఉన్నట్టు చెప్తారు కాబట్టి నేను ఈ ప్రశ్నలు మీకోసం ఎంచుకొని మరి మిమ్మల్ని పిలిపించాను. థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. నేను ఏది అడిగినా కూడా మీరు నిర్మోహమాటంగా సమాధానం చెప్తారు. 100%. కాబట్టి పోలీస్ ఇంట్రాగేషన్ లెక్క ఉంటాయి అన్నది పాడ్కాస్ట్లు. రైట్. ఓకే. టు ఫేస్ దట్. రైట్. ఓకే. మీరు కూడా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారు. కొన్ని ప్రొఫెషన్ను పక్కన పెట్టి చెప్పాల్సినటువంటి సమాధానాలు కూడా ఉంటాయి. అవునండి. చెప్తారు. కోర్టు కాదు కదన్న, పాడ్కాస్ట్ క్రాంతి అన్న. నేను రెడీ. మీరు ఒక అడ్వకేట్గా సాటిస్ఫైడ్గా ఉన్నారా యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడు నేను అడిగితే మీరు ఏం చెప్తారు దానికి? లేననే చెప్తాను. లేరు. అయినా కూడా మీరు తెల్ల చొక్కా, నల్ల కోట వేసుకోవాలి, పని పని చేస్తున్నారు. అంతే. ఓకే. ఎందుకు లేరు?
ప్రొఫెషన్ లేదు అన్న, ప్రొఫెషన్ చనిపోయింది, చంపబడ్డది. మీలాంటి వాళ్ళు చంపేశారా? మేము కాదు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలు, ఇంకా కోర్టులో ఉన్నటువంటి డిలే సిస్టమ్, ఈ రకంగా ప్రొఫెషన్ చంపబడ్డాయని నేను చెప్తాను. ఒక హైకోర్టు అడ్వకేట్గా, అవును ఒక లీగల్ సొల్యూషన్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తిగా, అవును ఇన్ని రోజులు సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తిగా మీరే ఓ నల్లకోట వేసుకొని మీరే ఆ మాట అంటే సామాన్యులు ఏమైపోవాలి? సామాన్యుల కోసం నేను చెప్పడం అనేది కాదు, సామాన్యుల ఒపీనియన్ అట్లా ఉన్నది, కోర్టుల పైన నమ్మకం పోయింది, డిలే సిస్టమ్. అంటే నా దగ్గర అట్లా కాదు. దానికి కారణం అడ్వకేట్లు కదా, అడ్వకేట్లు ఈ అడ్వకసీలో ఉన్న వాళ్ళు కదా. అడ్వకేట్స్ అంటే అడ్వకేట్ ఏం చేస్తాడన్న, ఓన్లీ వీఆర్ ద మీడియేటర్స్ బిట్వీన్ విక్టిమ్స్ టు ద జడ్జెస్, అంటే జ్యుడిషియరీ సిస్టమ్స్. ఉన్నదే ఎత్తంగా లేదైతే చేయలేం. చాలా కేసులలో అడ్వకేట్లు వాళ్ళ స్వలాభం కోసము క్లయింటే అంటారు కదా మీ పరిభాషలో, క్లయింట్లను ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఆర్థిక ఆర్జన కోసం వాళ్ళని ఇబ్బంది పెడతారా పెట్టరా? ఓపెన్ చెప్పండి. అంటే సరే అలా నాగరాజు కాకపోయి ఉండొచ్చు, కాక కాసేపు పక్కన పెడదాం. ఇది ఉందా, ఈ తంతు ఉన్నదా లేదా అడ్వకసీలో? అంటే కొంతమంది అట్లా ఉంటారేమో కానీ అని అట్లా ఉండరు అన్న. యాక్చువల్లీ అడ్వకేట్ అంటేనే సేవాభావంతో ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఉంటేనే కదా ఇంకా మనం మంచి ఎలివేషన్ అవుతాం. సేవాభావంతో ఉంటేనే ఎలివేషన్ అవుతాం మనం. నలుగురికి ఇంకా కొంత సర్వీస్ ఇస్తేనే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ప్రాంతాన్ని ఒక క్లయింట్ అవును, సేవాభావం. ఇప్పుడు మంచి ప్రశ్న అన్న, నేను అడుగుతా, మీకు కూడా మంచిగా అనిపిస్తే చూసే ప్రేక్షకులకు కూడా మంచిగా అనిపిస్తుంది. సేవాభావం అని చెప్పేటటువంటి సేవ ఏనికి వచ్చినాం రాజకీయాలకు అని చెప్పి రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతాయి. అవును, సేవ చేస్తున్నామని చెప్పేటటువంటి అడ్వకేట్ల ఆస్తులు కూడా పెరుగుతాయి. ఒక్కొక్కరు లెక్సస్, ఆడి, BMW, బెంజ్ ఈ వెహికల్స్ వాడుతూ ఉంటారు. అడ్వకసీలో ఉన్నటువంటి అడ్వకేట్ల గురించి చెప్తున్నాను. అవునన్న, సేవ చేసే వాళ్ళకు ఈ కార్లు ఏం చాలా వస్తాయి? అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మా నుండి క్లయింట్స్ కూడా లబ్ధి పొందుతారు కాబట్టి మేము దాన్ని కొంత ఫీజు రూపంలో తీసుకుంటే తప్పేం కాదు కదా. కొంత తీసుకుంటే ఇప్పుడు ఓ స్కూటరు, లేకపోతే స్కూటర్ నుంచి ఓ స్ప్లెండర్ నుంచి మహాపోతే ఓ ఇండిగోనో లేకపోతే ఏమన్నా బేసిక్ మోడల్స్ కార్స్ వాడితే ఓకే, వాళ్ళ కుటుంబం నడుస్తుంది, వాళ్ళు నడుస్తారు అన్నట్టుగా అనుకుంటాం. కానీ BMW, బెంజులు, లెక్సస్లు, ఆడీలు ఎట్లా సాధ్యం? ఎందుకు వాడద్దన్న? కోట్ల వాడాలి సేవ అని అన్నారు కదా మీరు. ఇప్పుడు అంటే యాక్చువల్లీ మనం పనిచేసిన దాన్ని బట్టే క్లయింట్ ఇస్తాడు, కానీ ఉట్టుగానే క్లయింట్ ఇవ్వడు కదన్న. ఇప్పుడు ఏదైనా బెదిరించి పోలీస్ స్టేషన్లలో బెదిరించి తీసుకున్నట్టుగా మాకు అది ఉండదు కదా. రైట్. నేను ఇంకో విషయం అడుగుతా, చెప్పండి. ఇప్పుడు ఒక కేసు మీ దగ్గరికి వచ్చింది. ఓకే, అవతల ఉన్న వ్యక్తి డబ్బులు పెట్టుకోలేని స్థాయిలో ఉన్నాడు, కాకపోతే కోట్ల కొద్ది ఉన్నటువంటి ప్రాపర్టీ మీద కొట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఆయన ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నాడో ఆయన డబ్బులు పెట్టుకోగలుగుతాడు, ఆ ప్రాపర్టీని ఆయన సొంతం చేసుకోవాలన్న మంది చూస్తున్నాడు. జెన్యున్గా మీ దగ్గరికి ఈ డబ్బులు లేని ఆయన వచ్చాడు. ఓకే, కేసు తీసుకుంటారు. కేసు తీసుకొని ఆ డబ్బులున్న ఆయనతోటి ఈయనతోటి వాదించి ఈయనను ఫెయిల్ చేస్తారు. మీరు నాకు ఎంత ఇస్తారు అన్న షేరింగ్లో మాట్లాడుకోరా అడ్వకేట్? తప్పన్నది, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అది. అట్లాంటి జరగవు అని 100% నేను చెప్తా. ఎందుకంటే జనరల్గా నానుడు ఉంటుంది కదా, అడ్వకేట్ నమ్మొద్దు అని అంటారు కదా బయట. అయితే ఇది ఒకటి పెద్ద తప్పు అన్న, మీ ముందు ఉంచదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటే కేసు ఉంటుంది, ఇద్దరం అడ్వకేట్లను ఫైట్ చేస్తాం మనం. అయితే ఉంటాం కానీ క్లయింట్ చేయబట్టి మేము పొడుచుకోం కదా అన్న. ఇప్పుడు క్లయింట్స్ ఇప్పుడు నేను అడ్వకేట్స్, మీరు నాకు ఎంత క్లోజ్ అయినా మీరు కేసు ఎత్తారు, అది అపోజిట్ పార్టీ నా దగ్గరికి వచ్చారు అనుకో, నేను కౌంటర్గా నేను కేసు ఫైల్ చేస్తా కదా. నేను యాజ్ మీరు పిటిషనర్ ఉంటే నేను నారాజన్న, ఇప్పుడు నేను అడ్వకేట్, మీరు అడ్వకేట్. నారాజన్న అయ్యో నేనేమో ఎక్స్ తోటి వాదిస్తున్నా, మీరు వై తోటి వాదిస్తున్నా. వై పూరు, ఎక్స్ రిచ్, నా క్లయింట్ రిచ్ క్లయింట్. నేను చెప్పిన క్లియర్గా మీకు, అన్న కేసు ఓడిపో, నేనే నీకు ఆయన ఎంత ఇస్తా అంటుండే ఫీజు 50,000, చలో నేను 10 లక్షలు ఇస్తాను, మీరు ఓడిపోరా? ఓడిపోతే ఇంకా నా క్యారెక్టర్ పోయినట్టే కదా. క్యారెక్టర్ నమ్ముకుంటే ఓకే, కానీ డబ్బులు కావాల్సిన అవసరం ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది? అది కొద్ది పర్సెంట్, అంటే ఒక 2-3% అట్లా జరిగి ఉండొచ్చు అన్న, జరుగుతుంది. కానీ మేము ఇప్పుడు ఈ డబ్బులు లేని వ్యక్తిని నేను గెలిపిస్తే ఇతను బయటికి పోయి ఆయన ఎంతో మంది చెప్తాడు, నాకు సార్ ద్వారా నాకు న్యాయం జరిగింది అంటే, నాకు ఆ 10 లక్షలు అట్లా 10 లక్షలు లాంటి 10 కేసులు వస్తాయి కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎందుకు వస్తుంది అంటే,
ఇంతకుముందు మీరు చెప్పిన పరిస్థితులలో ఒకటే కేసుకి ఇద్దరం అడ్వకేట్లో ఉంటాం. కానీ అక్కడ బెంచ్ అంటే ఏదైతే జడ్జి గారి దగ్గర ఆ కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ మనం డిస్క్లోజ్ చెప్తాం. కానీ బయటకు వచ్చినాకనైతే మనం క్లయింట్ల గురించి అయితే పొడుచుకోలేం కదా అడ్వకేట్లో. పోతాం, ఛాయ్ తాగుతాం, ఆయన ఇంట్లో ఫంక్షన్ అయితే నేను పోతా, నా ఇంట్లో ఫంక్షన్ అయితే ఆయన పోతాడు. కానీ ఇక్కడ జనానికి ఎట్లుంటాయంటే అబ్బా చూసినవరా అడ్వకేట్లు ఇద్దరి కొడుకులు కలిసిర్రు, అమ్ముడు పోయిండ్రు. ఇది సహజంగా ఇది వస్తుంది. కానీ మేము ఎప్పుడు కూడా మా కేసు మా క్లయింట్ కంటే కూడా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్. కానీ క్లయింట్లకు ఎట్లుంటాయంటే మొత్తం పొడుచుకోవాలి. బెంచ్ కాడ మేము పొడుచుకున్నంత ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. నా క్లయింట్ని నేను ప్రొటెక్ట్ చేసే దాని మీద ఏం ఫ్యాక్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను చెప్తా. జడ్జిమెంట్స్ ఉంటాయి, జడ్జిమెంట్స్ చెప్తాం, కేసుని ప్రొటెక్ట్ చేస్తాం, దాన్ని ఖచ్చితంగా గెలవాలని మనం చూసుకుంటాం. అసలు కేసు అంటే ఏంటన్నా, మా క్లయింట్ కేసు ఒక నమ్మి మాకు అడ్వకేట్ దగ్గరికి వచ్చిండు ఒక క్లయింట్ అంటే ఆ క్లయింట్ గెలిచినట్టు కాదు, మేము గెలిచినట్టు. మాకు కూడా ఎలివేషన్ దొరుకుతుంది కదా, మేము అట్లా చూసుకుంటాం. కానీ ఈ కేసు ఓడిపోతే ఇంకెందుకన్నా, ఒక్కటి వరుసగా 3-4 కేసులు పోతే ఇంకెవరు కూడా క్లయింట్ రాడు, ఎట్లా నమ్ముతాడు, నమ్మడు కదా. రైట్. ఈ కేసు ఈ కోర్టు బెంచ్ అని చెప్పారు కదా, జనరల్గా సినిమాలలో చూపించేటట్టే ఉంటుందా లోపల, కోర్టు లోపల? 100% ఉంటుంది అన్న. అంతేనా? అంతే పిలుస్తారు. అంటే సినిమాటిక్ ఇటు పవన్ కళ్యాణ్ వాదిస్తాడు, అటు ప్రకాష్ రాజు వాదిస్తాడు, అట్లనే ఉంటుందా? అంతే అన్న. యాజ్ ఇట్ ఈస్గా పిటిషనర్, రెస్పాండెంట్, అడ్వకేట్ ఉంటుంది. అయితే సినిమాలలో కొంత అంటే బియాండ్ ద లిమిట్స్ కొన్ని వర్డ్ టర్మినాలజీ వాడతారు. కానీ కోర్టులో మేము కొంత డేకోరం ఉంటుంది. అంటే బార్ బెంచ్ రిలేషన్. బార్ అంటే అడ్వకేట్ల సమూహం, బెంచ్ అంటే జడ్జెస్ సమూహం. మేము వాళ్ళకు ఆ ఒక కొరిలేషన్ ఏదైతే ఉంటుందో మేము ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అనే వర్డ్లో కొంత టర్మినాలజీ ఆ వాడడం కానీ ఏది అంటే అవతల వ్యక్తి చెప్పేటప్పుడు ఆబ్జెక్షన్ అని లేస్తారు కదా, అట్లా అవుతుందా? అంటే ఆబ్జెక్షన్ అనే దానికి తెచ్చుకోము. ఎందుకంటే ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది కదా మాకు. ఇప్పుడు అక్కడ కోర్టులో అట్లా ఇట్లా ఉంటే ఉన్న పరిస్థితులలో మేము అట్లా అంటే ఒక కేసు ఒక సినిమాలో ఈయన ఒక హీరోగా ఒక కేసు ఒక దగ్గరనే ఉంటుంది. కానీ మేము రోజైతే వెళ్ళాలి కదా కోర్టుకు. అదే కోర్టులకు మేము వెళ్తూ ఉంటాం కాబట్టి జడ్జెస్ తోటి కొంత డీసెన్సీ డెకోరం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. అంటే జడ్జెస్ విషయంకి వచ్చింది కాబట్టి కొన్ని కేసెస్లలో జడ్జి యొక్క మెంటల్ స్టేబిలిటీ లేకపోతే మెంటల్ సిచ్యువేషన్స్ లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా డిపెండ్ అయ్యి కొన్ని కేసులలో శిక్షలు పడ్డాయి కావచ్చు, లేకపోతే కొన్ని కేసులు వాళ్ళని జైల్లోకి పంపినాయి కావచ్చు, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి అని విన్నాము. బయట జరుగుతుంది అట్లా? 100% అన్న. వాళ్ళ మెంటల్ స్ట్రెస్ కూడా కేసెస్ మీద చూపెడతారు కొద్దిమంది జడ్జెస్. అంటే వాస్తవానికి ఏంటంటే మేము అడ్వకేట్లం, మా క్లయింట్ తరపు నుండి చిన్న బెయిల్ పిటిషన్ ఉన్నది అనుకోండి అన్న. అంటే బెయిల్ పిటిషన్ అంటే పర్మనెంట్ కేసులోకి వెళ్ళి కేసు కొట్టేసినట్టు కాదు, అక్విటల్ చేసినట్టు కాదు, టెంపరీ రిలీఫ్. అది ఇచ్చే సందర్భంలో కూడా వాళ్ళు డిస్మిస్ చేస్తారు. ఏది క్రిమినల్ కేసులలో. కొన్ని సివిల్ కేసులలో ఇంజంక్షన్ సూట్స్ ఉంటాయి, ప్రాపర్టీ సూట్స్లలో సూట్ ఫర్ ఇంజంక్షన్ ఫైల్ చేస్తే టెంపరీ ఇంజంక్షన్ అయ్యే పిటిషన్ ఉంటుంది. అది ఇచ్చే పరిస్థితులలో కూడా అర్జెంట్ నోటీస్ అని వాళ్ళు పక్కకు పెట్టడం ఈ రకంగా ఉంటే మేమేం చేస్తామంటే అట్లా కంటిన్యూస్గా ఆయన ప్రవర్తన ఉంటే ఏదైతే మా అసోసియేషన్స్ ఉంటాయో బార్ అసోసియేషన్స్, మా సంబంధించిన అసోసియేషన్ ద్వారా మేము జిల్లా జడ్జికి కంప్లైంట్ ఇవ్వడం. ఒకవేళ జిల్లా జడ్జి కూడా అట్లనే ఆ యాటిట్యూడ్తో ఉంటే హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జి ఉంటారు, ఇన్ఛార్జ్ జడ్జి ఉంటారు కదా, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కొంత అట్లుంటుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా కొద్దిమంది. కానీ దానివల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతాయి కదా. అయితేనే కదా అవుతున్నాయి అట్లాంటివి అవుతాయి. కొంతమంది జైల్లోకి పోయే కన్విక్షన్స్, కొంతమంది కన్విక్షన్ మైండే ఉంటారు. ఆయన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని సోషల్గా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ప్రిజమ్ చేసి అంటే ఇట్లాంటి వాడు ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ఇట్లున్నోడు ఇట్లా చేసి ఉండొచ్చు అని ప్రిజంప్షన్ మీద కూడా డౌట్ ఆఫ్ బెనిఫిట్ కింద కూడా సాక్ష్యాలు ప్రూవ్ కాకుండా డౌట్ ఆఫ్ బెనిఫిట్ కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్లు కన్విక్షన్లు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి జడ్జెస్ ఉన్నారు. రైట్. ఓకే. సామాన్యుడికి న్యాయం ఒకే రకంగా, డబ్బులు ఉన్నోడికి ఒకే రకంగా దొరుకుతుందా? 100% ఒకే రకంగా ఉంటుంది అన్న. కానీ చట్టం మీద అవగాహన ఉండాలి. నువ్వు కేసు ఇచ్చినప్పుడు అడ్వకేట్తో క్లియర్గా డిస్కస్ చేయాలి. నువ్వు అంటే ఒక రాంగ్ ప్రొజెక్షన్లో ఆలోచించుకొని ఒక ప్రీ మైండెడ్గా ఉండి ఈ మధ్యలో అడ్డమైన ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే గూగుల్లో అవో ఇవో కాకుండా సబ్జెక్ట్ ఇది కాకుండా ప్రాక్టికాలిటీ వేరు.
అకాడమిక్ వేరు. ఖచ్చితంగా ఒక కేసు పైన ఒక అడ్వకేట్ పైన డిస్కస్ చేసి ఆ కేసు ఆ అడ్వకేట్కి అవగాహన ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే నువ్వు ఆ కేసులో అతనితోటి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. ఇందులో డబ్బు ఉన్నోనికి డబ్బు లేనోనికి ఓ న్యాయం అనేది ఉండదు. ఖచ్చితంగా నీకు ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడున్న పరిస్థితిలో మన కేసు డేట్ ఆన్లైన్లో ఈ కోర్సులో ఆన్లైన్లో నీ కేసు ఎప్పుడు ఉన్నదని వచ్చేది. ఇదివరకు నువ్వు డేట్ తెలుసుకోవడానికి అడ్వకేట్ ఆఫీస్ పోవాలి, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. పిల్లలు కూడా మన ఎవరైనా ఓపెన్ చేసుకొని ఈ కోర్సులో ఖచ్చితంగా మన కేసు స్టేజ్ ఏంటిది, ఏ డేట్లు ఉన్నది చూసుకోవచ్చు. ఆ డేట్లో నీకు డౌట్ ఉంటే నువ్వు పోయి ఆ స్టేజ్ ఏంటిది అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి కోర్టుకు కూడా పోయి నువ్వు అటెండ్ కావచ్చు. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగినానంటే అల్లు అర్జున్ ఏమో అరెస్ట్ అయిన 1 డేలో బయటకు వచ్చేసాడు. ఓకే. కానీ కొంతమంది అదే కేసులల్లో అటువంటి పరిస్థితులల్లో అటువంటి సెక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తులు రాలేక నెలలు పట్టిన వాళ్ళు ఉన్నారు, అలానే ఇరుక్కపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అట్లా డిలే అవుతుంది? సిస్టమ్ ఎక్కడ డిలే ఉన్నది అని అంటే సిస్టమ్ డిలే అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది పర్సనాలిటీ, సోషల్ ఎలివేషన్ ద్వారా అట్లా ఇచ్చేది కూడా జడ్జిమెంట్స్ కరెక్ట్ కాదు, బయాస్ అవి జడ్జిమెంట్. కానీ ఇక్కడ అల్లు అర్జున్ను మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసిన పరిస్థితులలో అల్లు అర్జున్కి ఏం సంబంధం అన్న అంటే ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అది తొక్కిసలాట అయింది, చనిపోయినారు. కానీ ఇక్కడ ఏమైతుంది, అల్లు అర్జున్ కేసులో ఏమిటనే కేసు పెట్టగానే లోపల పంపాలని ఏం లేదు కదా. అల్లు అర్జున్ పోయి నిజంగానే వేసి కాళ్ళు వేసి తొక్కితే తప్పు. అది ఆయనకు డైరెక్ట్గా ఆయనకు సంబంధం లేదు. అక్కడ ఏమంటారంటే ఆయన పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకోకుండా ఇట్లా వచ్చిండు. ఆయన ఉన్న పరిస్థితులలో అది ఆయన ఒక సెలబ్రిటీ వస్తే ఇట్లుంటుంది. పోలీస్ ప్రికాషన్స్ ఉండాలి కదా. పోలీస్ ఫెయిల్యూర్ అని నేను అంటుంది. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. పోలీస్ వాళ్ళు కేసు రిజిస్టర్ కాదు, పోలీస్ వాళ్ళ మీదనే కేసు రిజిస్టర్ చేయాలి. నువ్వు తెలుసుకోవాలి కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎడిపోతుంది, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ర్యాలీస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సింది పోలీస్ డ్యూటీ. అది తెలుసుకొని అవసరం ఉంటే నువ్వు పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, ప్రివెంట్ చేయాలి. నువ్వు ఇన్సిడెంట్ అయినాక వచ్చి నువ్వు అల్లు అర్జున్ మీద కేసు ఉన్నది అందరూ ఇట్లా అంటే సారీ అన్న, ఎందుకంటే విషయం ఏంటంటే ఈ రకంగా కొంత ల్యాక్ ఓనర్స్ అంటే తెలియక జరిగేటి కానీ అట్లుంటుంది. కానీ మీరు అన్నది వాస్తవం, నేను ఏకీభవిస్తున్నా. ఉన్నోనికి న్యాయం లేనోనికి న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే అది జ్యుడిషియరీ వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుంది అంటే అడ్వకేట్లా, లేకపోతే జడ్జెసా, లేకపోతే మొత్తం జ్యుడిషియరీ సిస్టమేనా? అంటే ఇక్కడ ఏంటంటే కొంత ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది అన్న. అడ్వకేట్స్ ఉన్నాం మేము, కొంతమంది ఏంటంటే మనం ఆర్గ్యుమెంట్ చేసే విధానం జడ్జెస్ తోటి కొంత లైజనింగ్స్ అట్లా ఉండేది ఉంటాయి 100% ఉంటుంది. జడ్జెస్ తోటి అడ్వకేట్లో లైజనింగ్ ఉంటుందా? ఉంటుంది కదన్నా. ఇప్పుడు ఒక డీసెన్సీ డెకోరం పర్ఫెక్ట్గా కేసు ఉన్నది కేసు ప్రజెంట్ చేయడం ఖచ్చితంగా మనం కొన్ని కేసు లాస్ అవన్నీ తీసుకొని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి కొంచెం ప్రొఫెషనలిజం ఉంటే 100% జడ్జి సాటిస్ఫై అయితే అది ఇస్తారు. మామూలుగా పోయి అడ్వకేటు ఒక బేసిక్స్ లేకుండా మాట్లాడడం వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికల్గా మనం కేసు ఉందని ఖచ్చితంగా మనం 100% కేసుని కనుక ప్రొజెక్ట్ చేసి మనం వేస్తే ఇమ్మీడియట్గా మనకు ఆర్డర్స్ రైట్. అంటే సెలబ్రిటీలకు వాళ్ళపైన కేసులు పెట్టినప్పుడు అంటే లంచ్ మోషన్ అని లేకపోతే టైం మామూలుగా కోర్టు టైం కాకుండా దాటి మరి కోర్టు నడుస్తుందా? 24/7 నడుస్తాయన్న. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉన్నట్టు హౌస్ మోషన్ అంటే ఇంటికి పోయి కూడా మనం బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. లంచ్ మోషన్ మూవ్ చేయొచ్చు. పొద్దున్న ఇవాటి కేసు ఇవ్వాలనే ఇప్పుడు ఇవాళ పొద్దున మనం పోయినామంటే పొద్దున బెంచ్ మీద మెన్షన్ చేసి ఇవ్వచ్చు. ఆల్రెడీ బెంచ్ మీద ఉంటాయి కదా చాలా కేసు ఉన్నా కూడా అర్జెన్సీ చూపెడితే ఖచ్చితంగా వాళ్ళు డేట్ అది తీసుకుంటారు, కాగ్నిజెన్స్ తీసుకొని ఖచ్చితంగా ఇస్తారు. అది ఎమర్జెన్సీ కేసెస్లో ఇల్లీగల్ అరెస్ట్ ఉన్నది, ఎమర్జెన్సీ ఉంది, అది కేసు మనం రియల్గా ఫైల్ చేస్తే ఇవాళ ఫైల్ చేస్తే అది నంబర్ ఎస్ఆర్ఐ రెగ్యులర్ నంబర్ రావాలంటే మినిమం 1 to 2-3 days కూడా పడుతుంది. తొందరగా కావాలంటే ఏం జరగాలి సార్? ఇమీడియట్ బెంచ్ మీద డైరెక్ట్ పోయి రిప్రజెంటేషన్ చేసుకుంటే మనకు సెక్షన్ పంపుతారు, నంబర్ వేసి ఇస్తారు. లంచ్ అంటే వాటికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఏం ప్రాసెస్ పిటిషన్ మనం తయారు చేసుకొని బెంచ్ మీద రిప్రజెంటేషన్ చేయడమే. వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని మనం జడ్జి గారిని కన్విన్స్ చేస్తే జడ్జి గారు ఒక సింగిల్ పాయింట్లో కన్విన్స్ అయితే కనుక అర్జెన్సీ ఓన్లీ చెప్తాం మనం. కన్విన్స్ అయితే లంచ్ మోషన్లు ఇచ్చేస్తారు. ఓకే. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రస్తుతం ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? 4,76,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయని ఇప్పటిదాకా.
ఓకే. ఇప్పటి వరకు. ఇన్ని కేసులు పెండింగ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏముండొచ్చు? జడ్జెస్ తక్కువ రిక్రూట్మెంట్, కేసులు ఎక్కువ ఉన్నాయి, జడ్జెస్ తక్కువ ఉన్నాయి. తర్వాత జ్యుడిషియరీలో ఉన్న ల్యాకోనస్, జ్యుడిషియరీలో ఉన్న ల్యాకోనస్, అడ్జర్న్మెంట్స్ తీసుకోవడాలు, ఇట్లా ఉండడాలు. ఇక్కడ హైకోర్టు సిస్టానికి వస్తాను. హైకోర్టులో ఏమవుతుందంటే ఒక జడ్జి గారిని కంటిన్యూస్గా ఒక జడ్జి కొన్ని ఇయర్స్ ఉండరు. ఓ 4 వీక్స్ 8 వీక్స్ 2 మంత్స్ కంటే ఎక్కువ ఉంచారు. మళ్ళీ ఆయన ఇంకొక బెంచ్ పోతాడు. ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక కేసు తీసుకుపోయి హైకోర్టులో ఇన్ని వేల కేసులలో పెండింగ్లు ఉంటాయి. మనం హైకోర్టులో ఎంత దారుణం అంటే మా పరిస్థితి, క్లయింట్లు ఏంటంటే వాళ్ళకి అర్జెన్సీ ఉంటుంది. ఎవరికైనా వాళ్ళకి ఏంటంటే ఆపదతో ఉంటే కోర్టుకొస్తారు. అవును. వచ్చిన పరిస్థితులలో క్లయింటు వాళ్ళకు ఎమర్జెన్సీ ఉంటుంది. మాకు కేసు లిస్టు కావాలంటే కేసు గెలిచినంత బరాబర్. ఓకే. కానీ అంటే లిస్టులో పేరు ఆ కేసు పోస్ట్ కావాలంటే తలకా కింద కాలు మీద పెట్టేంత పని అవుతుంది. ఎందుకు అంతగానం? ఎందుకంటే అది అంటే బోలెడన్ని కేసులు ఉంటాయి. ఆ కేసులలో ఏంటంటే ఇక సెక్షన్ ఇక ఓపెన్గా ఏంటంటే మీకు ముందు చెప్పాలి కాబట్టి అంటే క్లయింట్లకు కూడా కొద్దిమంది తెలియాలి మా బాధలు కూడా. అది లిస్ట్లో పోస్ట్ చేయాలంటే కూడా కొంత మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్లో ఎవరైనా మేనేజ్మెంట్ అంటే అంతే. అది ఓపెన్ సీక్రెట్. అది బెంచ్ మీదకి వచ్చినాక అది రీచ్ అవుతుందా లేదా తెలియదు. ఒక సీనియర్ కౌన్సిల్ ఒక ఆర్గ్యుమెంట్ గంటన్నర 2 గంటలు నడిచింది అనుకో, కింద పేపర్ పైన పెట్టాలంటే కూడా పైసలు తీసుకుంటాడా? ఎక్కడన్నా అంటే బెంచ్ మీద ఉండే బండలు ఉంటుంది కదా, కింద ఉన్నది అనుకో. అంటే హైకోర్టు సిస్టంలో అట్లా ఉండదు అన్న. హైకోర్టు సిస్టంలో ఏంటంటే ఖచ్చితంగా మనం ఆర్డర్ వైజ్గా ఐటెం నెంబర్ 1, 2, 3, 4 అట్లా ఒక 100 అట్లా కేసెస్ వేసుకుంటారు. కొంతమంది జడ్జెస్ స్పీడీగా డైరెక్ట్ పాయింట్కి వస్తారు. అంటే కొంత వాళ్ళు ఆ కేసు మీద కొంత బ్రీఫ్ రాయించుకొని తీసుకొని వాళ్ళు పాయింట్కి వస్తారు. ఈ అడ్డమైన సోదంతా తినరు. ఇక మొత్తం ఇదంతా కాకుండా డైరెక్ట్ పాయింట్కి వస్తారు. కానీ ఇక్కడ ఉన్న కొంతమంది జడ్జెస్ ఏంటంటే ఇక వాళ్ళు పురుసాతుగా అంటే ఇక వాళ్ళు ఎంత అన్నా చెప్పుకొని మనం గంటలు ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నాక విన్నాక అదర్ సైడ్ టైం తీసుకుంటే మళ్ళీ అడ్జర్న్మెంట్ ఇచ్చేస్తే ఆ కేసు ఎక్కడికి పోతుంది, మళ్ళీ లిస్టులకు రావాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఆయన ఉండాలి. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్. జడ్జెస్ అయినా ఆలోచించాలి. తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుంది, ఈయన ఉండడా తెలియదు. మళ్ళీ ఈయన 4 వీక్స్ అయిపోయాక ఈయనది బెంచెస్ మారుతాయి అంటారు. హైకోర్టులో ఏంటంటే బెంచెస్ మారంగానే ఏమవుతుంది, దారుణం ఏంటంటే మళ్ళీ మొదటికి రావాలి. మళ్ళీ నేను ఇట్లా సో మై క్లయింట్ అంటే ఆ కేస్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అదర్ సైడ్ రెడీలు ఉండాలి. కొంతమంది జడ్జెస్ కొన్ని సిస్టమ్స్ పెట్టుకుంటారు, 2 రెడీ ఉంటేనే కేసు వింటా అంటారు. వాళ్ళు కొంతమంది జడ్జెస్ స్ట్రిక్ట్ ఉంటారు అనుకో, వీళ్ళు రారు, కోఆపరేట్ చేయరు, జూనియర్లను పంపించి అడ్జర్న్మెంట్ తీసుకోవడం. క్లయింట్లకు మనం ఇవన్నీ ఏమని చెప్తాం. కొంతమంది జడ్జెస్ మాత్రం అసలు నువ్వు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాల్సిన అది లేదు, వాళ్ళు లిటరల్లీ దేవుళ్ళు. అంటే జడ్జ్ అనేటైనా ఈక్వల్ టు గాడ్, దేవుడు. ఎందుకంటే న్యాయం, దేవుడు అంటేనే న్యాయం. ఉన్న పరిస్థితులు ఏంటంటే తీసుకుపోయి ఒకవేళ జూనియర్ అడ్వకేట్ వచ్చినా కోఆపరేట్ చేస్తారన్న. ఆ బుక్ ఇచ్చి నువ్వు ఆ 130 పేజ్ తీయండి, సెకండ్ పారా రీడ్ చేయండి, నీ ఫ్యాక్ట్ ఇది ఉంది ఇట్లా చెప్పించుకొని ఆ జడ్జిమెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అంటే ఆ కేసుల ఫ్యాక్ట్స్ అది ఉంటే నువ్వు జూనియర్ కదా, ఎందుకు నీ సీనియర్ ఎందుకు నువ్వు చేయి, నువ్వెంకెప్పుడు సీనియర్ అవుతావు, నువ్వు ఆర్గ్యూ చేయని చెప్పి ఇంత కోఆపరేట్ చేసే జడ్జెస్ ఉంటారు. అలా ఫ్యాక్ట్ ఉంటే 100% ఆర్డర్ ఇస్తారు. డిస్పోజల్ మెంటాలిటీ ఉంటుంది, కేసు ఉంచుకోరు కొంతమంది. చాలా మంది అట్లా ఉన్నారు. ఇక కొంతమంది ఇక జడ్జెస్ వాళ్ళకి అసలు ఈ న్యాయము, చట్టము, బాధితుడు, ఈ వ్యవస్థ ఇవన్నీ ఏముండవు. వాళ్ళు అసలు కొంతమంది జడ్జెస్ ఉన్న పరిస్థితులు ఏంటంటే జడ్జెస్ మీద కామెంట్ చేయదు, కానీ ఈ జ్యుడిషియరీ సిస్టంలో వీళ్ళు అసలే కేసులు లక్షలు పెరుగుతాయి అంటే వీళ్ళు కనీసం వేసుకున్న 100 సెక్షన్లకు రేట్ గారు ఒక 20-25 వస్తే మహా ఎక్కువ. అంతేనా? ఒక రోజుకు 20-25 కేసులు ఉంటే ఎన్నడు కావాలి, అవి ఎన్ని డిస్పోజ్ చేస్తాను. ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఆ రకంగా జ్యుడిషియరీ ల్యాకోనస్ జరుగుతూ ఉంటాయి. జడ్జిని మేనేజ్ చేస్తారా? ఇది అంటారు జరుగుతుందా జరగదా అనే దాని మీద, కానీ జరుగుతుందా అనే దాని మీద కొంత అనిపిస్తుంది కొన్ని జడ్జిమెంట్స్లలో. అంటే దాని మీద రివ్యూ సిస్టమ్ కూడా సుప్రీంకోర్టు కూడా అబ్జర్వేషన్లో పెడతారు.
కానీ కొన్ని పరిస్థితుల్లో కొంత మేనేజ్మెంట్ కొంతమంది అవుతారు అనే దాని మీద ఇది ఫ్యాక్ట్ అనేది డిస్కషన్ అవుతూ ఉంటుంది అన్న, చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే కొన్ని కేసెస్లలో షారుఖ్ ఖాన్ కొడుకు బెయిల్ ఇస్తే, లేకపోతే ఇంకోళ్ళకు పెద్దోళ్ళకు బెయిల్ ఇస్తే 2,000 కోట్లు ముట్టినాయట, 200 కోట్లు ముట్టినాయట అని అంటుంటారు కదా, అవుతుందా ఇట్లా? యాక్చువల్లీ డిస్క్రిషనరీ పవర్ డిపెండ్స్ అపాన్ ది జడ్జ్. జడ్జెస్కి ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని ఎట్లా ఎక్సైజ్ చేసిండు అనే దాని మీద ఆ కేసులో ఫ్యాక్ట్స్ కనుక మనం పోతే, అంటే అదే బెంచ్లో అదే జడ్జు అదే కేసు వేరే వాళ్ళకు ఒక విధంగా జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళ ఉన్నోళ్ళకు ఒక విధంగా జడ్జిమెంట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ బయాస్ జరిగినట్టే కదన్న, ఏదో ఒకటి మతలాబ్ అయితే ఉన్నట్టే కదా. అంతే. ఈ మతలాబు బయటకు వచ్చినప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ ఇప్పుడు ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో పైసలు దొరికినాయి, కాలినాయి, ఇట్లా డబ్బులు తాలినాయి, అది ఇది అని అన్నారు. వాళ్ళ మీద ఎక్కడున్నది యాక్షన్ తీసుకునే సిస్టమ్ లేదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే చట్టం ఉన్నది అనే దాని మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇట్లున్నది. అంటే మన డెమోక్రాటిక్ సిస్టంలో చాలా ఉన్నది. ఉన్న పరిస్థితులలో జ్యుడిషియరీలో అట్లనే ఉన్నది. ఏ చదువు లేనోడు లెజిస్లేటివ్ ఆర్గాన్లో ఉండి అంటే చట్టాలు చేసేది పార్లమెంట్లో అసెంబ్లీలలో ఉండేటోడు ఉన్నాడు. అంటే ఇప్పుడు లీడర్ అని వచ్చి, లీడర్ నీకు ఏమవసరం, సమాజ సేవ చేయాలి. ఇప్పుడు అడ్వకేట్గా మేము ఉన్నాం, మీరు అడిగిండ్రు ఇంతమంది, మీరు ఫీజు తీసుకుంటారా అంటే అవును మా వృత్తి కాబట్టి తీసుకుంటాం. పొలిటీషియన్ అయితే ఏ ఫీజు ఉండదు కదా, ఉత్తగానే పుక్కడికి సర్వీస్ చేయడానికి వాళ్ళు ఏమన్నా అంటే దైవదూతల వాళ్ళు ఏమన్నా రావడానికి చేయడానికి చేసే పరిస్థితులలో వచ్చి ఇలా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఇలా ఇండియా ఏంటంటే ది బిగ్గెస్ట్ బిజినెస్ అంటే ఏంటంటే క్రైమ్ ఏంట్లు ఉన్నాయంటే డెమోక్రాటిక్ సిస్టంలో లీడర్ల దగ్గర నుండే జరుగుతున్నది. అంతే కదా అన్న, ఒక 4-5 మర్డర్లు చేస్తే వాడు ఒక రౌడీజం చేసి అది చేస్తే సమాజంలో ఎలివేసేది. కానీ ఇలా లీడర్గా గుర్తిస్తారు. ఆ ఇంటి ముందటనే 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. స్లిప్పర్ గతి లేనోడి అలా మీరన్న అడ్వకేట్ల మీద మా మీద ఎత్తారు మచ్చలు. మేము ప్రాక్టీస్ చేసుకొని పైసలు తీసుకుంటాం, మేము కేసు చేస్తాం, మా క్లయింట్ సాటిస్ఫై అయితే పైసలు ఇస్తాడు. లీడర్ ఏం చేస్తాడు అన్నాడు, 100 ఎక్కుతాడు కాన్వాయిలు పెట్టుకొని. ఇంటికి వస్తే ఛాయ్ వేయాలంటేనే కష్టం. అరే అందరు లీడర్ అట్లా కాదు. మోర్ దెన్ 90% లీడర్లు ప్రొఫెషన్గా పెట్టుకున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని. అట్లా అని చెప్పి ఓటర్ ఏమన్నా కరెక్ట్ ఉన్నాడా అంటే ఓటర్ కూడా నాకు పైసలు రాలే అంటారు. అరే ఎంత దారుణం అలా వాళ్ళు పైసలు రాలే అని. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీల ఈ సిస్టంలో ఎమ్మెల్సీ సిస్టంలో జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి నెల జీతం వస్తుంది. వాళ్ళు కూడా ఓపెన్గా అరే మన మీడియా ఛానల్ పోతే మాకు ఇంకెవరు రాలే, పైసలు ఇవ్వలే, కలవాలే, మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇయ్యరా అంటే ఓటు అమ్ముకుంటే ఎంత తప్పన్నా? ఒక కన్న తల్లిని అమ్ముకున్నట్టు తప్పు కదా అన్న. ఓటు అమ్ముకోవడం తప్పు, ఓటు కొనుక్కోవడం కూడా తప్పే. ఒక లీడర్ని ఎన్నుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం బతకాలి, ఈ వ్యవస్థ బాగుండాలంటే ఫస్ట్ మెయిన్ పిల్లరే ఈ డెమోక్రటిక్ కంట్రీలో అదే ఓటే కదన్న. మనకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కునే మిస్యూజ్ చేస్తే ఇంక అన్ని ఆర్గాన్లు చెడిపోయినట్టే కదా. ఈ రకంగా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ని తిట్టుకుంటాను, మనం పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టుకుంటాము. ఇట్లా కొంతమంది అక్రమ ఆఫీసర్లు ఉన్నారు, ఇట్లా అన్యాయంగా స్టేషన్ బెల్స్ ఇవ్వడం, ఇట్లాంటి కొన్ని అక్రమ అరెస్టులు, దొంగ కేసులు అని దొంగ పట్టాలు చేయడం, రెవెన్యూలనైతే దారుణం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ రకంగా అంటే ఈ అన్నీ కూడా పొల్యూట్ అయినాయి అనే దాని మీద ఈ సిస్టమ్స్ మొత్తం పొల్యూట్ అయినాయి. అంటే ఇక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ కరెక్ట్ ఉంటే, ఒక లెజిస్లేటివ్ ఆర్గన్ గవర్నమెంట్స్ కరెక్ట్ ఉండి, లీడర్లు కరెక్ట్గా ఉండి, నాయకత్వం ఉంటే, వీళ్ళన్నిటిని పర్సుయేషన్ చేసుకుంటే అప్పుడు ఈయన సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ కాబడతాయి. ఒక స్వేచ్ఛా వాతావరణంలో ఒక మనిషి పోగలుగుతాడు. రైట్, అంతే కదన్న. రైట్. నేను మీ గురించి అడుగుతా, ఒకటి చెప్పండి. ఒక మర్డర్ కేసు ఉంది అనుకోండి. ఓకే, మర్డర్ చేసిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చిండు. ఓకే, మీరు కేసు వాదిస్తారా? వాదించాలి కదా. తప్పు చేసాడుగా, మర్డర్ చేసిండు, తప్పు చేసిండు అనే దాని మీద మర్డర్ ఆయన తరపున ఎవరేయాలి కేసు? నేనే అయిపోతే ఇంకెవరు? నా వృత్తి ధర్మం కాబట్టి ఎత్తాం. కానీ కొంత నీతి ధర్మం కొన్ని ఉంటాయి అన్న. అంటే చూస్తాం వీనికి. ఇప్పుడు ఉదాహరణకు మర్డర్ చేసిండు అంటే వాడు కాపాడుకోవడానికి మర్డర్ చేసిండు అంటే వాడు చంపుతాడు అనే వీనికి ఆ భయం కనుకుండి వాళ్ళిద్దరి మధ్యలో థ్రెట్ ఉండి ఒక కారణం, ఒక బలమైన కారణం ఉంటే ఖచ్చితంగా కేసులో కొంత ఫ్యాక్ట్స్ కనుక కొంత జెన్యూనిటీ ఉంటే మాత్రం తీసుకుంటాం మేము. లేకుంటే మ్యాక్సిమం కొంతమంది అంటే కొన్ని కేసెస్ చెప్తా. అవును, అమృతకు సంబంధించి అది పరువు హత్య కేసు. అది అవును. దాంట్లో మొన్నటి వరకు వాళ్ళ బాబాయికి శ్రవణ్కు ఆయన మీద లైఫ్ పడ్డది. ఆయన మళ్ళీ బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసింది. ఆయన తరపు నుంచి ఒక న్యాయవాది ఉంటాడు కదా,
ఎవరో ఒకరు ఉంటారు కదా. సో ఎట్లా అంటే ఇటువంటి కేసెస్ కూడా ఉన్నాయి కదా, అంటే బయట అవతల థ్రెటనింగ్ ఏం లేదు, వీళ్ళే పోయి చంపిరు అన్నట్టుగా మనకు అదందరికీ సమాజం అంతా తెలుసు. బట్ ఏంటంటే అటువంటి వాటికి కూడా వాదిస్తారు కదా. వాస్తవానికి ఏంటంటే ఇంకా దారుణం, మీరు దానికంటే అడ్వాన్స్గా మీకు చెప్తున్నాను గ్రంథన. మా అడ్వకేట్లను చంపితేనే మా అడ్వకేటే బెయిల్ ఎత్తారు, చంపిన వాళ్ళ తరపున వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకంటే దారుణం ఏముంటుంది అంటే, వ్యక్తిగతంగా నేను నా కోసం నేనున్న పరిస్థితులు ఏంటంటే, కొంచెం కేసు ఫ్యాక్ట్స్ కరెక్ట్ లేకపోతే నేను ఎట్టి పరిస్థితులు ఎంటర్టైన్ చేయను. ఖచ్చితంగా కేసుల దమ్ముంటే వానికి రూపాయి లేకుంటే కూడా నా క్లయింట్కు నేనే అని దారి ఖర్చులు ఇచ్చి కూడా కొట్లాడిన సందర్భాలు చాలామంది. అంటే ఈవెన్ దో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇష్యూల నాకు అతని గొడవ అయితే ట్రాన్స్ఫర్ అయ్యేదానికి కూడా ఎంబడవాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో అజిటేషన్లో జడ్జి పైన దాడి జరుగుతుంది వరంగల్లో, అప్పుడు నేను ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా ఉంటాను. అంటే ఒక జడ్జి అయినా కూడా ఉన్నటువంటి పరిస్థితుల అంటే ఒక ధైర్యంగా మనం ముందు పోయే క్రమంలో అంటే నాకు ఒక చిన్నప్పటికెళ్ళి మా నాన్న నుండి నేర్చుకున్నది ఏంటంటే, తప్పు జరిగింది అని అంటే మన నోటీసులు ఉంటే 100% దాన్ని ఎదుర్కొనే తత్వంలోనే మేము ముందు పోతాం అన్న. ఆ రకంగా ఆలోచన. ఎంత ఉంటుందన్న మీ ఆస్తి? నాకున్నదన్న ఇంకా ఆస్తి ఉన్నాయన్న, ఏదో నా 2 పిల్లల్ని చదువుకునే అంత ఉంటుంది. అంటే నేను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సేవ చేద్దామనే ఒక అడ్వకేట్గా వచ్చిన. ఇంకా కొంచెం నేను సోషల్ ఎలివేట్ కావాలని చెప్పి ఒక లీడర్ కావాలనుకున్నా. నేను ఒక పార్టీలో కూడా నేను ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా కూడా ఉంటుంది. ఏ పార్టీ? బీఆర్ఎస్? లేదన్నా బీజేపీ. నేను చిన్నప్పటికెళ్ళి నేను ఒక ఏవీపీ ఆర్గనైజేషన్ అది ఇది అక్కడ నుండి ఉన్నటువంటి పరిస్థితులు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుండి ట్రై చేసినాం. కానీ ఉన్న పరిస్థితుల్లో అంతే, అంటే నాకు కంఫర్ట్గా బతకడానికి ఉన్నాయన్న. అట్లా అని చెప్పి నాకు 100. ఎట్లా వచ్చారు? ఏ కార్లో వచ్చారు అన్న? ఏ కార్లో వచ్చారు? నాకు ఒక ఇన్నోవా క్రిస్టా ఉండే, ఇంతకంటే ముందు ఫార్చునర్ ఉంటుంది. ఫార్చునర్ నా అంటే ఇక నేను ఇట్లా అని చూసుకుంటే నాకు ఒక గోశాల కూడా ఉంది. నెలకు 1,10,10,000 దాని మీద పెడతా గోసేవ చేసుకోవడానికి. అంటే అందరు చెప్తారు కదా, ఏది గోమాత గొప్పదనం అని, మన ముక్కోటి దేవతలు ఉన్నాయని ముచ్చట్లు ఎప్పుడు కాకుండా మేము ప్రాక్టికల్గా ఉంటామన్న. తర్వాత నేను ఒక 20-30 మంది పిల్లలకు సొంతంగా వాళ్ళకు ఉపాధి ఇప్పిస్తా. ఏదైనా పనులు ఉన్నాయి, ఏదన్నా కూడా ప్రొటెక్ట్ చేస్తాం 100%. ఇట్లా నేను ఒక ఇప్పుడు ఉన్న స్నేహం నాతో చిన్నప్పటికెళ్ళి, నేను బేసిక్గా తెలుగు మీడియం స్టూడెంట్ అయినా కూడా ఇప్పుడు చిన్నప్పటికెళ్ళి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు కూడా కట్టుకోలే అన్న. నాతో ఉన్నటువంటి పరిస్థితులు ఒక 200-300 మంది ఉంటాం మేము. ఓకే, ఒక కుటుంబం లెక్క ఆ రకంగా ఉంటాం. 100% ఏ విషయమైనా ఎంత దూరమైనా ముందుకు పోగలుగుతాం. అంటే ఒకవేళ ప్రొఫెషన్ ఎదుర్కోలేని సందర్భంలో ఉంటే పర్సనల్గా కూడా మనం తీసుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. సరే, మా నాన్న అయితే, మా అమ్మ నాన్న అయితే మాకు ఆస్తులు అయితే ఇవ్వలేదు, నేను కట్నం తీసుకోలేదు, కట్న కానుక లేదు. నా సొంతంగా నా ఇండివిజువల్ దాంతో మనం ఎగ్జిస్ట్ అయినాం. దేవుని దయ మంచి పొజిషన్లోనే ఉంది. లవ్ మ్యారేజ్ అనేది? అంటే మా మేనమర్దలు, ఆమెను చేసుకున్నాను. కట్నం తీసుకోలేదు? ఇంకా కట్నం ఇట్లాంటిది నాకు నచ్చదన్న కట్నం తీసుకోవడం అని. అంటే నేను అది చిన్నప్పటికెళ్ళి 2 కొడుకులు కదా, మరి 2 కొడుకులు కూడా కట్నం వద్దా? అస్సలే తీసుకోరన్న. ఎందుకంటే కట్నం తీసుకోవడం ఏంటన్న, ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వాళ్ళు ఒకవేళ ఉన్న అండర్స్టాండింగ్లో వాళ్ళు ఒక నా బిడ్డ ఉన్నదన్న, నా బిడ్డ ఒక మంచి హోదాలు ఉండాలనుకొని ఆ బాధ్యత తీసుకొని ఉండాలి. కానీ మనం పోయి డిమాండ్ చేసి తీసుకోవడం అనేది 100% తప్పు. అది ఎందుకన్నా అమ్ముకున్నట్టు, కొడుకులని అమ్ముకుంటారా అన్న, అది కరెక్ట్ కాదు కదా సమాజంలో. అది అసలు అంటే ఇప్పుడు పోయింది లేదు సిస్టమ్. ఎందుకంటే వాళ్ళకు అండర్స్టాండింగ్లు ఉండాలి, అంతేగాని ఇట్లా అని ఇది కాదు కదా. వాళ్ళు ఏమన్నా ఇచ్చుకుంటేదన్నా అనే దాని మీద ఆలోచిస్తాం, కానీ మనం డిమాండ్ చేసి అట్లా తీసుకోవడం అట్లాంటివి తప్పది. పూజారి నాగేశ్వరరావు మీ బంధువు అని విన్నా నేను, ఏమైనా? మా బొమ్మారిది అవుతాడు. ఈజ్ ఆల్సో నైస్ జెంటిల్మెన్, మంచి ప్రొఫెషన్లో మంచిగా స్టిక్ అయ్యాడు అడ్వకేట్గా. అందరికి కూడా కొంత సేవాభావంతో ఉంటుంటాడు. మంచి అది వాళ్ళ ఓన్ సిస్టర్ను మా ఓన్ బ్రదర్ చేసుకున్నాడు. ఓకే, మా ఓన్ బ్రదర్ కూడా జర్నలిస్ట్. ఓకే, అడ్వకేట్ కమ్ జర్నలిస్ట్, లా గ్రాడ్యుయేట్, జర్నలిస్ట్. అచ్చా. అండ్ ఇందాక మనం మాట్లాడుతూ స్టేషన్ బెయిల్లు అని చెప్పేసి మీరు అన్నారు, రైట్? స్టేషన్ బెయిల్లు తీసేయాలి, ఉండొద్దు, దానివల్ల అడ్వకసీకి ఇబ్బంది అవుతుందని కొంతమంది అడ్వకేట్లు నాతో చెప్పిండ్రు. మనం కూడా మాట్లాడేటప్పుడు మీరు కూడా అన్నారు. ఏంది అసలు అది? యాక్చువల్లీ స్టేషన్ బెయిల్ అనేది పోలీస్కి ఆ పవర్ లేదు. సార్ స్టేషన్ బెయిల్ అంటే ఏంటిది అసలు?
స్టేషన్ బెయిల్ అంటే ఏందన్నా ఇట్స్ బిలో 7 years క్రైమ్ వాళ్ళకు అంటే ఒక నేరం చేసి ఉంటే దాన్ని మర్డర్ కేసు అనుకో అబౌవ్ 7 years క్రైమ్ ఉంటుంది, పోక్సో కేసు ఇట్లా ఈ రేప్ కేసెస్ ఇట్లా మేజర్ క్రైమ్స్లోనే వాళ్ళకి పవర్ లేదు. చిన్న చిన్న కొట్టుకునే కేసులు ఇట్లాంటి చిన్న పెట్టి మ్యాటర్స్ కానీ అట్లాంటి మ్యాటర్ బిలో 7 years ఉన్నటువంటి క్రైమ్లలో పోలీస్కి ఆ పవర్ ఇచ్చిండ్రు. స్టేషన్ బెయిల్ 41A CRPC ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి BNSS 35(3) సెక్షన్ కింద వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్, జ్యుడిషియరీ పవర్ అది. స్టేషన్లో పోలీస్ అయినకున్న అధికారం ఏంది? ఏ కంప్లైంట్ ఇచ్చినా ఇన్వెస్టిగేషన్ చేయాలి, FIR చేయాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి, కోర్టుకు సరెండర్ చేయాలి, తర్వాత కోర్టు తీసుకుంటారు డిసిషన్ అది. అంతేగాని ఈ పోలీస్ స్టేషన్లలో ఇస్తే ఖచ్చితంగా అది మిస్యూజ్ అవుతుందనేది నా ఒపీనియన్, అందరి ఒపీనియన్ కూడా. ఎందుకంటే ఒక ఆఫీసరే కేసు పెట్టి ఒక ఆఫీసరే బెయిల్ ఇచ్చి అదే ఆఫీసర్ అదే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ వేసి వాళ్ళు మెగా లోక్ అదాలతులు ఈ కేసులు తగ్గించుకోవాలని చెప్పేసి వాళ్ళకు టార్గెట్స్ పెడుతున్నారు. పెడితే వీళ్ళే పిలిపించి మళ్ళీ కాంప్రమైజ్ చేస్తాడు. అంటే ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది, భయం ఏడు ఉంటుంది. ఇప్పుడు అంటే పైసలు ఇస్తే ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, కోర్టు ప్రిమిసెస్లో ఉంటుంది కదా, అంటే రాజీ మార్గం రాజా మార్గం అని. అవును, మరి రాజీపడడం మంచిదే కదా. చాలా మంచిదే అన్న. రాజీ బలవంతంగా రాజీ చేయడం ఎక్కడిది? అది తీర్పు ఫైనల్ అంటే దానికి ఒక జస్టిస్ జరిగినట్టు కాదు కదా. రాజీ మార్గమే రాజా మార్గం అనేది 100%. ఎందుకంటే అసలు కోర్టు దానికి రావద్దు, వచ్చే పరిస్థితికి రావద్దు. ఎక్కడన్నా వెనుకట ఎప్పుడు ఉండే రచ్చబండాలో కూర్చొని ఆడ కూర్చొని మాట్లాడుకొని చేసుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఎవరి మాట ఎవరు వినే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంటంటే కోర్టును అడ్డం పెట్టుకొని సెటిల్మెంట్లు చేసే దందా స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్రమ కేసులు వేయడం, లీడర్లతో కుమ్మక్ కావడం, తర్వాత పోలీసుతో కుమ్మక్ కావడం, ఇదంతా ఒక అడ్డా అయి సామాన్యులు చాలా మంది నలిగిపోతారు. చాలా మంది అడ్వకేట్లు పోలీస్ స్టేషన్లు సివిల్ అడ్డా సెటిల్మెంట్లు చేసే అడ్డాలు అని అన్నారు. అవును, నిజమేనా అది? 100% కానీ బోర్డు పెడతారు వాళ్ళు ఏమని, ముందు సివిల్ భూతాగాదాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులు పరిష్కరించబడవు అని ప్రతి పోలీస్ స్టేషన్ ముందట ఉంటాయి. కానీ వాళ్ళు చేసే పనులన్నీ అవి. అంటే ఎందుకు చేస్తారు వాళ్ళు పని అంటే యాక్చువల్లీ పొలిటికల్ సినారియోలో వాళ్ళు ఒక రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయినారు పోలీసు వాళ్ళు 100% అందరూ ఆల్మోస్ట్. ఇప్పుడు పోలీస్ ఆఫీసరు వాళ్ళ హానెస్టీ ఉన్నాడు ఏంది అనేది కాదు. ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SIలకు పోస్టింగ్లు వస్తాయి అన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలి కదా. లేకపోతే వాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఇక్కడ జస్టిస్ ఏడా జరుగుతుంది? సెటిల్మెంట్లు అడ్డాలి పోలీస్ స్టేషన్స్. వాళ్ళు చెప్పిన వాళ్ళు నువ్వు అరెస్ట్ చేయాలి, లేకపోతే పోలీస్ ఆయన వినలేదు, ఎమ్మెల్యే చెప్పిన మాట పోలీస్ ఆయన వినలేదంటే వెంటనే వేరే ఆఫీసర్ని తెచ్చుకుంటారు. అట్లా జరుగుతున్న సిస్టమ్ మన తెలంగాణ రాష్ట్రంలో 100%. దీనికి నేను ఎక్కడంటే అక్కడ దాని సమాధానం చెప్పడానికి కూడా ఓపెన్గా డిబేట్లో సిద్ధం. నేను పోలీసు వాళ్ళు మొత్తం పొలిటీషియన్లకు సరెండర్ అయి ఉన్నారు అంటారు. అంతే, వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు అయిపోయినారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి. ఇంతకుముందు అధికారం లేని పార్టీ వాళ్ళతో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పోస్టింగ్స్ కూడా మళ్ళీ వీళ్ళకి తొత్తులుగా మారి ఇక్కడ వీళ్ళతోటి వాళ్ళు చేసుకోవడం. అంటే మరి వాళ్ళు కూడా మీరన్న బెంచ్ కార్లలో తిరగాలి కదా అన్న, కానీ పాపం తిరగలేరు, సాటుగా తిరగాల్సి వస్తుంది. తిరిగితే ఓర్వలేరు కదా. ఓకే, లేరా పోలీసు వాళ్ళు ఫ్రెండ్స్ లేరా మీకు? పోలీసు వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నా ఇంట్లో 2 తమ్ముళ్ళు కూడా CIలే, సర్కిల్ ఇన్స్పెక్టర్, లా అండ్ ఆర్డర్లు. మరి ఇట్లా చెప్తారు వాళ్ళ గురించి? తప్పే కదా అన్న. పోలీస్ అయినా నా తమ్ముళ్ళు ఉన్నంత మాత్రాన నేను ఉన్నది చెప్పిన, ఏందైతే చెప్పలే. ఎవరైనా కానీ తప్పే. కానీ నా తమ్ముళ్ళు అయితే అట్లా ఉండరు. సిన్సియర్గా ఎక్కడ పోస్టింగ్ చేసినా ఆనెస్ట్గా పేరు తెచ్చుకున్నారు. ఫుల్ టెన్యూర్ చేస్తారు. మొత్తం టెన్యూర్ అంతా కూడా వాళ్ళు ఒక 2 years 3 years లాంగ్ స్టాండింగే ఇస్తారు. ఇట్లా పోయి లాలుచి పడి అట్లాంటి చేసే తమ్ముళ్ళు కాదు. అట్లుంటే నేను యాక్సెప్ట్ చేయను. అంటే నా పెంపకంలో నా అబ్జర్వేషన్లో వాళ్ళు పెరిగిన తత్వంలో ఉంటాం. మేమంతా కొంత సామాజిక సేవతో ఉంటాం. అంతేగాని మరి ఎమ్మెల్యే కావాలన్నదా మరి ఇప్పుడు? 100% నా లైఫ్ గోల్ అన్న. నేను ఖచ్చితంగా కావాలి. ఏ కాన్స్టిట్యున్సీ? అది వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ. వరంగల్ ఈస్ట్. ఎవరు పెట్టారు గురి? మీరు ఎవరైనా ఎవరికి పెట్టారు గురి అంటున్నా? గురి అంటే ఇక పార్టీ టికెట్ ఇస్తే 100% అక్కడ గెలుస్తామన్న. కాకపోతే ఇక ఈ పార్టీ పరంగా కూడా బీజేపీ అంటే ఏంటంటే
అంటే ఇప్పుడు దేశాన్ని కాపాడుకుంటుంది, దేశం కోసం ధర్మం కోసం అని ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నా తూర్పు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఓకే. ఆ రకంగా అక్కడ ఉన్న పరిస్థితులలో వ్యక్తిగతంగా అందరితో మనం మంచిగా ఉంటాం కాబట్టి కొంత గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా మొత్తం జనానికి పోలీస్ స్టేషన్లో ప్రాబ్లం అయినా ఇప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్ దారుణం. మేము అడ్వకేట్ లీడర్ అస్సలే కావద్దన్న. అయితే ఏంటంటే ఆ లైన్లు కడతాడు, ఇంకా వానికి ఇంత ఛాయ పోసి నీళ్ళు ఇచ్చి వానికి ఇంత భూయాలకత్తే అంత అన్నం పెట్టి అని ఫ్రీ సర్వీస్ చేసినా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ప్రొఫెషన్ డ్యామేజ్ అవుతుంది. తర్వాత పొలిటికల్గా మళ్ళీ పోతే కూడా మేనేజ్మెంట్ సిస్టంలో ఉండే పరిస్థితులు ఉంటుంది. అట్లా ఇబ్బంది రఘునందన్ రావు లాంటి వాళ్ళు మంచిగా ఎమర్జ్ అయ్యారుగా. మరి అందరం చాలామంది ఉంటాం కదన్న. ఇప్పుడు అడ్వకేట్స్ మేము ఇప్పుడు దేశంలో అంటే మంత్రి స్థాయిలలో కూడా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ కూడా చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు. రగన్న కూడా ఒక అడ్వకేట్గా ఎమర్జ్ అయ్యి ప్రొఫెషన్ పోయి ఆయన కూడా చాలా ఇంటర్వ్యూలలో అంటాడు రగన్న, నేను అసలు ప్రొఫెషనల్ పెట్టి రాజకీయంగా వచ్చి చాలా తప్పు చేసినేమో, కోట్ల రూపాయలు సంపాదించుకుంది అంటే అంత ఎలివేషన్ వదిలిపెట్టి రాజకీయంగా వచ్చి అలా చూస్తే ఏంటంటే వాళ్ళ ఇంటి ముందట ఉచితంగా సర్వీస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అని అది ప్యాషనేట్గా కోరుకొని వచ్చినా కాబట్టి నేను తప్పదు అని ఆయన. అడ్వకసీ సిస్టమ్ పైన మీకున్న ఒపీనియన్ ఏంటి అసలు? అడ్వకసీ ప్రొఫెషన్ మంచి సోషల్ ఎలివేటెడ్ ప్రొఫెషన్ అన్న, మంచి పేరు తెచ్చి పెడుతుంది. సర్వీస్ చేసుకుంటాం, ఆర్థికంగా కూడా మంచిగానే మనకున్న పేరు ప్రకారంగా మనం క్లయింట్కి ఇచ్చే సర్వీస్ ప్రకారంగా వాళ్ళు నచ్చితే 100% మంచి ఎలివేటెడ్గా ఉండగలుగుతాం. కానీ ఇక్కడ మాకున్నటువంటి ప్రొఫెషన్లో ఇబ్బంది ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటే కేసు ఉంటుంది, ఇద్దరు అడ్వకేట్లం ఉంటాం. ఉన్నటువంటి పరిస్థితిలో ఒకటే జడ్జిమెంట్ వస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే అడ్వకేటు ఇక్కడ అమ్ముడు పోయిండు, కరెక్ట్ చేయలేదు, ఈ రకంగా కొంత మా మీద ఒక చెడు అభిప్రాయంతో వాళ్ళ దాడులు చేయడం ఇట్లాంటివి ఉండడం. దాని మీద ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి కంపల్సరీ తేవాలి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి తీసుకపోయినా రాకపోవడం. తర్వాత జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నటువంటి జడ్జెస్ కొరత వల్లనో మా వాళ్ళు డిలే చేయడం వల్లనో అంటే కొంతమంది ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయకపోవడం వల్ల మేము కూడా క్లయింట్స్ కొంత న్యాయం చేయలేని పరిస్థితులలో ఇబ్బందులు కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి. తర్వాత మాకున్నటువంటి స్టేట్ బార్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. మాకున్నటువంటి జడ్జెస్ కానీ మాకు సమస్యలు ఉంటే పరిష్కరించేది. ఈ స్టేట్ బార్ కౌన్సిల్ ఏంటంటే అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారంగా దాన్ని ఎమర్జ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఉన్న డ్యూటీస్ కూడా కనీసం చేయలేకపోవడం, వాళ్ళు సెల్ఫ్ ఎలివేషన్గా ఉండడం, అడ్వకేట్లను మాకున్న సమస్యల పైన పట్టించుకోకపోవడం అనేది దారుణం అనిపిస్తుంది. ఓకే. ప్రొఫెషన్లో మాకు ఖచ్చితంగా ఉన్నటువంటి అంటే జూనియర్ పిల్లలకు కొంత స్టైఫండ్ ఇవ్వాలనడం, ప్రొఫెషన్ కొంత ఇంప్రూవ్ చేసుకోవాలి అనడం, కొంచెం ఏంటంటే అప్డేటెడ్ వర్షన్లో కొంత మనకు అంటే కొన్ని అకాడమీ అట్లాంటివి పెట్టి ఇవ్వడం. తర్వాత మా హెల్త్ కార్డ్స్ కానీ గవర్నమెంట్లో మేము కూడా అంత అంతర్భాగం కదన్న. అందరు కూడా మీరన్న బెంచ్ కార్లు అవి ఉండేవి కదా. కొంత ప్రొఫెషన్కు రాగానే కోటేయంగానే కోటీశ్వరుడు కాడు కదా. ఆ ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు ఒక స్టిక్ అనే వరకు కూడా కాపాడుకునే తత్వం లేదు. తర్వాత దీంట్లో కూడా క్యాస్టిజం అనేది చాలా సీవియర్గా ఉంటుంది. ఈ మళ్ళీ తర్వాత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా సీవియర్గా అయిపోయింది. కొంత జడ్జిమెంట్స్లో కూడా బయాస్ రావడం, తర్వాత డిలే సిస్టము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రొఫెషనల్లో చాలా అంటే ఇట్లాంటి ల్యాకోనాస్ ఉన్నాయి. దానివల్ల అట్లాంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఒక అడ్వకేట్గా అంటే మనం సమాజంలో నా క్లయింట్ అంటే నా కుటుంబ సభ్యుని లెక్క ఫీల్ అయ్యి నేను అతనికి పని చేయగలుగుతానే 100%. అట్లా అని చెప్పి మేమేం దేవుళ్ళం కాదు. మేము అంటే దేవుని దర్శనానికి అందరు పోయి దేవుని మొక్కుంటారు కానీ అందరికీ అన్ని కోరికలు తీరాయి. మా దగ్గరికి వస్తే కూడా మేము ఓ 10 కేసులలో ఖచ్చితంగా 2, 3 కేసులు ఓడిపోతాం. ఓడిపోయినోడు పోయి ఊరంతా చెప్తాడు, గెలిచినోడు పోయి చక్కగా పక్కేసుకొని పంటాడు. అట్లా అంటే నా దగ్గర సక్సెస్ రేషియో 10 కేసెస్లో 8 కేసెస్ మనం పాజిటివ్ రిజల్ట్ తీసుకోగలుగుతాం. అంటే దాని మీద మనం ఎట్లా చార్జ్ చేస్తారు మీరు అన్నా? ఎట్లా చార్జ్ చేస్తారు అంటున్నా? కేసుని బట్టి ఉంటుందా, ముఖాన్ని బట్టి బొట్టు పెడతారా? క్లయింట్ని బట్టి ఉంటుంది అన్న, క్లయింట్ని బట్టి ఉంటుంది. తర్వాత ఏంటంటే కొన్ని ఛార్జెస్ ఏంటంటే ఇప్పుడు మీకు క్రాంతాన్నతో ఇంటర్వ్యూ చేసిన నేను ఏదైనా నచ్చిన పాయింట్స్ కొని చెప్తే మాకు ఎంత దారుణం ఉంటుంది, టార్చర్ ఉంటుందంటే మా నంబర్ దమ్మున స్క్రోల్ అయితే
ఇంకా అంటే పచ్చోడు ఫోన్లు ఎత్తంటాడన్న. ఈ టార్చర్ నరకం ఉంటుంది. అయితే మా నంబరే ఇవ్వాలి, మేము ఎత్తాలి, లేకపోతే కామెంట్లో ఘోరంగా కామెంట్స్ పెడతారు. సరే దారుణంగా మనము వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళే బాధలు ఉంటారు, ఇంకా మనం వాళ్ళకి బాధ కావద్దని చెప్పి ఆ కేసు అంతా వినాలి. విని మనం కొంత ఒపీనియన్ ఇస్తాము, వాళ్ళకు ఒకవేళ నచ్చితే వస్తారు. కానీ మ్యాక్సిమం ఒక 10 కాళ్ళు వస్తే 8-9 ఫేక్ కాలే. అంటే వాన్ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ రుద్ది ఒపీనియన్ తీసుకోవడం, ఒపీనియన్. కానీ ఇప్పుడు నాకు నేను కామెంట్ పెట్టుకోలేను కాబట్టి ఇప్పుడు నేను మీ ముందు చెప్తాను, నా బాధే చెప్తాను. ఓకే ఓకే రైట్. అండ్ ఫైనల్గా మీకు ఐపీఎస్ ఆఫీసర్కు పెద్ద తగాదనే జరిగింది అని అంటారు. ఐపీఎస్ ఆఫీసర్ పేరేంది? కోయ ప్రవీణ్ అని, ఇప్పుడు ఆంధ్ర కర్నూలు రేంజ్ ఐజీ అయిన. ప్రొబేషన్ పీరియడ్ అప్పుడు మా వరంగల్లో ఐపీఎస్ అంటే ఏసీపీగా డ్యూటీ చేసిండ్రు. అప్పుడు ఒక ల్యాండ్ ఇష్యూలో గొడవ అయింది. అయితే ఊకే పిలిపియడం రావడం, నువ్వు రా అని చెప్పి అది ఇది అని చెప్పి అని అంటే కరెక్ట్ కాదు. నేను అడ్వకేట్, అప్పుడు అడ్వకేట్ అయినా కానీ ఆయనకు అడ్వకేట్ అంటే కూడా కొంచెం ఏంటంటే ఎవరినైనా కూడా రూడ్గా బిహేవ్ చేసేది. ఆయన వచ్చిందే ప్రొబేషన్ ఆఫీసర్గా, చాలా ఇష్యూలలో కొంత మేజర్ అలిగేషన్స్ ఉంటే దాని మీద మనం బయటికి తీసినాం. 100% నువ్వు క్రైమ్ రిజిస్టర్ చేయాలి అని చెప్పినాం, కొట్లాడినాం. రిమాండ్ రిపోర్ట్ కావాలని చెప్పి, అంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి, నా పైన కేసు రిజిస్టర్ చేసిండు, చేయమని చెప్పి తిరిగింది నిన్ను. రిమాండ్ నన్ను నా పైన ఎఫ్ఐఆర్ చేస్తేనే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తావు కదా, ఎఫ్ఐఆర్ లేదు నువ్వు ఊకరమ్మంటే నేను నీ కానిస్టేబుల్ అని చెప్పి అడగడం జరిగింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రకంగా ఉండాలి. ఒక అడ్వకేట్గా నేనే నాకు జరిగిన ఈ ఇష్యూ తప్పుడు కేసు పెడతా అంటే నేనే భయపడితే నేను క్లయింట్కి ఏం న్యాయం చేస్తా? అంటే పోలీస్ అంటే ఏంది, ఆయన ఏమన్నా పెద్దదా? వాళ్ళు మనకు ప్రజా సేవకులు, భక్షకులు కాదు కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి నువ్వు అట్లా చేస్తా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒప్పుకోనని చెప్పి రెగ్యులర్గా 32 days తిరిగిన. ఓకే, ఎఫ్ఐఆర్ చేసినాక రిమాండ్ చేస్తలేడు, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని అడ్వైజ్ ఇస్తాడు. నాకు యాంటిసిపేటరీ బెయిల్ వద్దు, నాకు నీ రిమాండ్ రిపోర్ట్ కావాలి, నాకు రిపోర్ట్ కావాలి, నేను అసలు నువ్వు నా మీద నేనేం తప్పు చేసిన అనేది కావాలి అని చెప్పిన. ఖచ్చితంగా రిమాండ్కు చేస్తలేడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎస్పీ దగ్గర, అప్పుడు ఎస్పీ అండి, ఇప్పుడు సిపి గారు ఉంటారు, అప్పుడు ఎస్పీ గారు ఉంటారు, ఎస్పీ గారి దగ్గర పోయి సరెండర్ అయినా నేను. అంటే అదొక ఉద్యమం, అంటే ఒక సింగిల్గా నేను అతనిపైన చేసిన ఉద్యమం. తర్వాత నేను హైకోర్టులో రిట్ చేసిన, డైరెక్షన్ తీసుకున్నాం, అతన్ని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి. అంటే ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆయన మీద ఉన్న మొత్తం కేసులు కూడా ఎంక్వైరీ చేయాలని. ఓకే ఓకే, అట్లా కంపల్సరీ. జనరల్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే ఎవరన్నా బాధితులు వచ్చినా లేకపోతే వచ్చినా కూడా, అంటే ఇప్పుడు కొద్ది పోలీస్ స్టేషన్లలో రూరల్లో ఉన్నది ఈ సంస్కారం, మర్యాద ఉండదు, వాల్యూ ఉండదు. వాడు మంచిగా సూటు బూట్ వేసుకున్నాడు అనుకో, రా సార్ కూర్చో అని చెప్తాడు, వాడు డైరెక్ట్ సీదా పోయి ఎస్ఐ రూమ్లో కూర్చుంటాడు. ఈ తలపాగా కట్టుకొని లేకపోతే ఏది లుంగో దోతో భుజాన్ని వేసుకొని వాళ్ళు ఆడనే ఆ గన్మకాడనే ఉండాలి. ఎందుకు ఈ పరిస్థితి? అంటే అన్న, ఈ పోలీస్ స్టేషన్లలో ప్రజలకు ఈ అవగాహన ఉండాలి. ప్రతి వాళ్ళకు వాళ్ళు అంటే మన ప్రజల సొమ్ము ద్వారా వాళ్ళకి జీతాలు ఇస్తాను. ప్రభుత్వం బతికేదే ప్రజల సొమ్ము. వీళ్ళు ప్రభుత్వాలు ఉచితాలు ఇచ్చేది ఇవన్నీ కూడా మన సొమ్మే. కానీ పోలీసు వాళ్ళు మనకు సేవ చేయడానికే ఉన్నారు. ఖచ్చితంగా ఏ పిటిషనర్ వచ్చినా వాళ్ళను కూర్చునబెట్టి ఖచ్చితంగా మాట్లాడి, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద వాళ్ళు ఆడ సన్నిహిత సెల్ ఉంటుంది, వాళ్ళు రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత. వీళ్ళందరూ కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే, వీళ్ళకి తెలియక వాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు పిటిషన్ తీసుకోకుండా, వాళ్ళకి న్యాయం జరగకుండా, వాళ్ళు మన ఆ జిల్లా బాస్కు అంటే ఎస్పీనో సిపినో కమిషనర్నో కలిసి కంప్లైంట్ చేసి అది లేదు పోవాలి. వాడికి పోవడానికి వీళ్ళు ఏంటంటే షై ఫీల్ అవుతారు, భయం ఫీల్ అవుతారు. భయం ఎందుకు? ఆయన పోలీస్ ఆఫీసర్ ఏంది? ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అరే అన్నాడు అనుకో, నువ్వు కూడా అరే అనొచ్చు. ఇంకా మన సిటిజన్కి ఇంకెక్కువ పవర్ అనొచ్చు. అట్లా 100% అనకపోతే తప్పు. మనిషి పుడక కానే కాదు మనది అనకపోతే. ఎందుకు అరే అంటావు? నువ్వు మన జీతం మన పైసలే కదా, మన డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, బూతులు తిట్టడానికి కేసు పెడతాడు. అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ అని వాళ్ళు మనకేంటంటే వాళ్ళ డ్యూటీలను ఆటంకపరిచినామని చెప్పి వాళ్ళు కేసు పెడతారు. పెట్టినప్పుడు మన రైట్స్ వైలేట్ చేస్తే కూడా మనం కూడా కేసు పెడతాం కదా.
పెట్టొచ్చు కదా. అంత ఓపికతో తిరిగి స్తోమత ఉంటుందా? ఉండాలన్నా ఉంటేనే కదా వాళ్ళకి నేర్పాల పద్ధతి. వాళ్ళు ఏమనుకుంటారు కూర్చొని మొత్తం యూనిఫామ్ వేయగానే నేను కింగును, నేను దొరను, రాజును, నేను అది మొత్తం నిజాం నవాబుని అనుకుంటే ఉన్నది కుదరదు. అది ప్రజాస్వామ్య దేశంలో అట్లాంటివి అసలు ఉండనే ఉండద్దు. నువ్వు ప్రతి పిటిషన్ తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, ఖచ్చితంగా కోర్టుకు నువ్వు ఓన్లీ వారధి. కోర్టుకు వీళ్ళు ఏంటంటే ఎక్కడి వరకు వీళ్ళ డ్యూటీ, కంప్లైంట్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, కోర్టుకు సరెండర్ చేయాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకే వాళ్ళ డ్యూటీ. అంతా కూడా రెస్పెక్టెడ్గా ఉండాల్సిందే. రైట్ అరే అనే హక్కు ఎక్కడదా. రైట్ రైట్ ఓకే. ఒక కేసులో అక్యూజ్డ్ అనుకుందాం. అంటే నేను ఒక పోలీస్ స్టేషన్లో ఒకసారి చూసిన. నేను ఏం జరిగింది అంటే అక్యూజ్డే, ఓకే సరే అది నేను రుజువైందా కాలేదా పక్కన పెడితే అక్యూజ్డ్ వాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ తిట్టిండు, లకారంతో తిట్టినారు. అలా తిడతారు అన్నాడు, ఏమరా బలిసిందారా, ఆడబలిసిందా, ఈడబలిసిందా, అది ఇదని అన్నాడు. అనొచ్చా? అసలు అనద్దన్న అరే అనేదానికి అక్యూజ్డ్ అయినా అనొద్దా? అసలు అక్యూజ్డ్ అయితే అక్యూజ్డ్ అనేది ఈయన ఎవరు డిసైడ్ చేయడు. కోర్టు డిసైడ్ చేస్తే జైలు ఎత్తారు. ఇప్పుడు ఆయన అక్యూజ్డ్కి కన్విక్షన్ అయిందనుకో, శిక్ష పడ్డదనుకో, జైల్లో పడేస్తారు. నువ్వెవరు తిట్టడానికి? కొన్ని కేసులల్లో ఇంట్రాగేషన్ ఉంటాయన్న, క్రానిక్ కేసెస్ అవి. అంటే అట్లాంటి కేసులల్లో అంటే కొన్ని చూసి చూడనట్టు పోవాలి. అంటే వాళ్ళు పోలీస్ డ్యూటీ కూడా చేయాలి, లాఠీకి కూడా పని చెప్పాలి. చెప్పొద్దు అనేది కూడా కాదు, కానీ చెప్పే కాడే చెప్పాలి. కానీ నువ్వు ఉన్నోనికో న్యాయం, లేనోనికో న్యాయం, నువ్వు ఎవడో వాడు తలపాగా వేసుకొని వస్తే వాడు సిటిజన్ కాదు, మన సూటు బూట్ వేసుకున్నోడు వస్తే వాడు లీడర్ పైరో పట్టుకొని వస్తే వానికి ఒక రకంగా డ్యూటీ చేస్తే అది కరెక్ట్ కాదు, అది ఇముడదు కూడా. ఆ జీతం కానీ ఆ దొంగ సొమ్ము కానీ అది ఇముడదు, అది ఖచ్చితంగా కూడా కొడుతుంది. రైట్. నేను అడిగిన, అంటే నేను మీలాంటి అడ్వకేట్ని అడిగిన, ఇది సినారియో ఇట్లున్నది అని ఆన్ ది స్పాట్లో ఫోన్ చేసి మాట్లాడిన, ఇట్లున్నది ఏం యాక్షన్ తీసుకోవచ్చు నా మీద, ఎస్ఐ మీద అని. అంటే మరి ఆ మాత్రం అంటే అడ్వకేట్ ఏం చెప్పిండంటే, ఆ మాత్రం అట్లా గట్టిగా మాట్లాడకపోతే ఆ పోలీస్ అన్న దానికి పవర్ ఉండదు, అవతలోడు ఇంకోటి భయపడడు, డెఫినెట్గా ఆయన అది చేయాలి, కొన్నిసార్లు మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవడమే మంచిది అన్న తత్వం ఆయన చెప్పిండు. అంటే ఈ కేసెస్ ఉంటాయి ఇట్లా. అంటే అన్న పోలీసు వాళ్ళు నేనేమంటున్నా, కొన్ని కేసులలో తప్పదన్న. అంటే ఇప్పుడు హ్యాబిచువల్ అఫెండర్ ఉంటాడు వాడు, అంటే ఈ మైనర్ల పైన రేప్ చేయడము, ఇట్లాంటి అన్కండిషనల్గా అంటే బ్రూటల్ ఇష్యూస్లలో పోలీస్ కొంత అట్లా బిహేవ్ చేయడం అవసరం. థర్డ్ డిగ్రీ అని అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే 100% కొంత వాళ్ళ లోపల మార్పు తీసుకురావడం అనేది అవసరం. కానీ అన్నెసరీ ఒక లీడర్ చెప్పిండను అనో, లేకపోతే ఒక క్యాస్ట్ ఇన్వాల్వ్ అయిందనో, అట్లాంటిది బయాస్ అయింది. అంటే ఇది ఒక కుట్రపూరితంగా అట్లా బిహేవ్ చేయడం తప్పు. కానీ కొన్ని కేసులలో పోలీస్ లాఠీ అట్లా జులిపించాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఇల్లీగల్గా కొట్టడము అట్లాంటివి చేస్తే 100% పోయి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఖచ్చితంగా ఆయన మీద కాగ్నిజెన్స్ తీసుకోమనొచ్చు. డైరెక్ట్ సీసీ చేస్తుంది కోర్టే, పోలీస్కి మళ్ళీ రెఫర్ చేయకుండా డైరెక్ట్ సీసీ వేసి ఆయనకు నోటీస్ ఇష్యూ చేస్తారు. ఖచ్చితంగా డ్యామేజ్ అయిందని ప్రూవ్ అయ్యి కనుక ఎవిడెన్సెస్ కనుక మనం చేస్తే ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ పైన కూడా ఆయన సస్పెండ్ అవుతాడు, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కూడా అవుతాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా అంశాలు అయితే మాట్లాడినాము. రైట్, ఖచ్చితంగా డెఫినెట్గా నారాజ్ అన్నతోటి మరో ఇంటర్వ్యూ దేని గురించి అంటే, జూనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ప్రాక్టీస్ చేద్దామని వస్తున్నారో వాళ్లకు సంబంధించి పిన్ టు పిన్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.